కర్ణాటకలోని హుబ్లీ నగరంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బీజేపీ మహిళా కార్యకర్తపై పోలీసులు దాడి చేసి వివస్త్రను చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణ విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బుధవారం బయటకు రావడంతో ఈ అమానుష్యం వెలుగులోకి వచ్చింది. షాకింగ్ ఘటన హుబ్లీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేశవాపూర్ ఠానాలో చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియ సమయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ధర్నా చేపట్టిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ టైంలో ఓ మహిళ బీజేపీ కార్యకర్త దాన్ని అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ మహిళా కార్యకర్తపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మునగాలు ఉన్న యూరియా స్టాక్ పెట్టలేకపోయారు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతనంగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ సన్మాన సభ ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో సర్పంచ్ ఎన్నికల్లో నిలబడినందుకు కాంగ్రెస్ అభ్యర్థులు దొరకలేదని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులు గెలిచారంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆలోచన చేయాలన్నారు. ఉప సర్పంచ్ ఉద్దండి సాహెబ్ అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవల గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ. అయితే నోరు బారేసుకోవడం, జర్ర 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 ఒకడికి మొక్కాల. ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేటి, ఇంకా దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు. 2 దీపావళిలు పోయినాయి, బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు. ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని, ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాం, దండం పెడతాం, నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు. ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు, నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు, 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు.
మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం నాయకగూడెంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ జగన్ ఫోటోతో పాటు వైసీపీ జెండాలు కలకలం రేపింది. కేటీఆర్ ర్యాలీలో జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైసీపీ జెండాలతో జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్ నగరంలో మరోసారి ఆలయ చోరీ ఘటనతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళలో దుండగులు గుడి లోపలికి చొరబడి గర్భగుడి తాళాలను పగలగొట్టి స్వామివారి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ నగల విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దారుణ ఘటన ఉదయం గుడి తెరిచిన తర్వాతే బయటపడింది. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. రాజీనామాను కొద్దిసేపు క్రితమే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2025 సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్ లో ఉండగా నిన్న కవిత మండలికి హాజరై తన రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ ను కోరారు. దీంతో నేడు ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ పడింది. కాగా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. భర్తను చంపుతానంటూ భార్య కత్తి పట్టుకుని నడి రోడ్డుపై హల్చల్ చేసిన ఘటన ఇవాళ వరంగల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన శ్రీకాంత్, జ్యోత్స్న దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య జ్యోత్స్నకు తెలిసింది. దీంతో భర్తను నడి రోడ్డుపై పట్టుకుని వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి పెనుగులాట జరిగింది. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న జ్యోత్స్న కత్తి తీసుకుని భర్త శ్రీకాంత్పై దాడికి యత్నించింది.
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. సాక్షి దినపత్రిక తనపై ప్రచురించిన ఓ అసత్య కథనంపై ఆయన గతంలో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఆయన ఈ రోజు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో 2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా నేడు 3వసారి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. 2019లో బ్లూ మీడియా సాక్షి నా పైన ఆనాడు విశాఖపట్నం ఎడిషన్ లో ఒక ఫాల్స్ న్యూస్ పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన ఆనాడే నేను చాలా స్పష్టంగా 75 కోట్ల డిఫమేషన్ సూట్ వేస్తాం జరిగింది. 2 వాయిదాలు పాత కోర్టు బిల్డింగ్ లో జరిగింది, 2 వాయిదాలు కొత్త కోర్టు బిల్డింగ్ లో జరిగింది. వాదనలు జరుగుతున్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా గత 3 సార్లు చెప్పాను, ఇప్పుడు 4వసారి నేను చెప్తున్నా. ఎప్పుడు కానీ నేను ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాదు ఏనాడు నేను ప్రజలకి భారం మారే విధంగా ప్రభుత్వ వాహనం కానివ్వండి, ప్రభుత్వ అకామిడేషన్ కానివ్వండి, అదేవిధంగా డొమెస్టిక్ గా నా ఫ్లైట్ టికెట్లు కూడా నేనే కొనుక్కుని వెళ్లే పరిస్థితి. విశాఖపట్నానికి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 3వసారి వస్తాను. నేను 3వసారి కూడా పాదయాత్రలో పడుకున్న బస్సులోనే నేను తీసుకెళ్లి మన పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టుకుని అక్కడనే పడుకుంటాం జరుగుతుంది. అంటే ఒక బాధ్యత మా పైన ఉంది. ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవించారు 6 సార్లు. సో నా పోరాటం కొనసాగుతుంది. ప్రజా కోర్టులో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది. కోర్టులో కూడా చాలా స్పష్టంగా నేను వేసిన డిఫమేషన్ సూట్ గెలుస్తానని ఆశిస్తున్నా, భావిస్తున్నాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణకు టిట్ ఫర్ టాట్ అని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై డీఆర్సీ సమావేశాన్ని బహిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ పనులపై స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. అందుకే ఆ ప్రాజెక్టుపై చర్చించేందుకు చేపట్టిన డీఆర్సీ మీటింగ్ ను బహిష్కరించామని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. ఇరిగేషన్ పై మంత్రికి అవగాహన లేదని, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు తీసుకురావాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు గారు ఉంటే ఒకటే చెప్పాను. 7 మండలాలు తెలంగాణలో ఉండి ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎలక్షన్ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని మహిళలు కొట్టుకున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా ఉరువకొండ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులో సీటు కోసం మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని అది కాస్త జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరింది. ప్రయాణికుల ముందే మహిళలు పరస్పరం దూషించుకుంటూ ఘర్షణకు దిగడంతో బస్సులో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనను గమనించిన బస్సు డ్రైవర్ పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి బస్సును నేరుగా సమీప పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు జోక్యం చేసుకుని ఘర్షణకు దిగిన మహిళలను మందలించారు.